కనికరమును చూపరా నిన్ను గన్నుల్ని దేవుళ్ళురా ఆవాడొక్కటి గట్టి కన్న వారిని మోసే అందులైన వారికి శ్రవణుడు అన్ని తానే పిలిచెరా అందులైన వారికి శ్రవణుడు అన్ని తానే పిలిచెరా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు దాస కనికరమును చూపరా నిన్ను గన్నుల్ని దేవుళ్ళురా దాసులకెల్లా దాసోదమనుకుంటూ దాసుడు రఘురాముడు తల్లిదండ్రి దైవమని చూసాడేరా దాసుడు రఘురాముడు తల్లిదండ్రి దైవమని చూసాడేరా అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు కాస కనికరమును చూపరా నిన్ను గన్నుల్ని దేవుళ్ళురా కానీ ప్రతి గుండెకి వాళ్ళకి అవసరాలు తీరుతాం. వాళ్ళు ఏముంటాయి అవసరాలు? సమయానికి భోజనం, సమయానికి మందులు, తప్ప వేరే కాదు కదా. నేను పెద్దవాళ్ళతో చెప్తున్నాను, మీరు కనుక మీ అమ్మా నాన్నను ఎలా చూస్తారో నెక్స్ట్ తరం మీరు కూడా అనుకుంటారు, ఓహో పెద్దయ్యాక అమ్మా నాన్న ఇలా చూడాలనుకుంటారు. కాబట్టి దయచేసి మనం వాళ్ళకు కల్చర్ నేర్పిస్తాం. మన భారతీయ సంస్కృతి తల్లిని దేవతలాగా చూసిన దేశం, తండ్రిని దేవతలాగా చూసిన దేశం. కాబట్టి అది నేర్పిస్తాం. కానీ రానాడు అయిపోయింది, కొడుకులే తీసుకెళ్ళి తల్లిదండ్రులు వృద్ధాశ్రమం పెట్టేస్తున్నారు. వ్యవస్థ ఎలా తెలియదు, డబ్బు లేక కాదు. అమ్మాయి ఇక్కడ ఎందుకు అనవసరంగా మనిషి అంత అక్కడ బాగుంటుంది పదం ఏసీ ఉంటుందని చెప్పని పంపిస్తున్నారు. ఇంకా కొందరు పిల్లలు అయితే చదువుకుంటారు ఇక్కడ బాగానే, అమెరికాకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రమ్మంటే ఇప్పుడు సెలవు లేదని అంటారు. నాకు చూస్తే ఏంటంటే డబ్బులు పంపిస్తారు, ఏటీఎంలో తీసుకుని అంటారు. ఆ తర్వాత చాలా సీరియస్ అంటే సెలవు పెట్టాను వస్తుంది అంటాడు. చనిపోయిందంటే నేను వచ్చి ఏం చేస్తానమ్మా, వీడియో పెట్టండి అది చూస్తాను అంటే ఎటుపోతుంది వస్తారు. ప్రేమ కరువైపోతుంది. అమ్మా నాన్న మధ్యలో, ఆ పిల్లల మధ్యలో ఆ బాండింగ్ అనేది ఎటో దూరం అవుతా ఉంది. ఒక తరం మన తాత తరంకి మనకు ఇప్పుడు ఉన్న పిల్లలు చూస్తారంటే ఆ వ్యత్యాసం చాలా ఎక్కువ. అది కావద్దంటే పిల్లలకు తల్లి పట్ల తండ్రి పట్ల ప్రేమ కలగాలి. ఎక్కడి నుంచి కలగాల? ఇప్పుడు నుండి కలగాలి. కాబట్టి దయచేసి ఒకసారి కళ్ళు మూసుకోండి. అమ్మ ఎంత కష్టపడిందో మన గురించి ఒక్కసారి విన్నాం. బాధ అనిపిస్తే కన్నీళ్ళు కాదు. అందరూ కూడా పిల్లలు పెద్దలు నమస్కారం పెట్టుకోండి.